ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ పొరుగు దేశాలు తమ పౌరులకు అత్యవసర సమయంలో విపత్తు ఎదురైతే నీరు, ఆహారం, మందులు, వంట సామాగ్రి వంటి వాటిని ఎలా వినియోగించుకోవాలి, ఎలా ముందుగా జాగ్రత్త చేసుకోవాలి అని సూచనలిస్తున్నాయి. భారత్, చైనాలు కూడా సరిహద్దు విధానాన్ని పరిష్కరించుకునే దిశగా అడుగులేస్తున్నాయి. కానీ కెనడా మాత్రం రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందడానికి భారత్పై పదే పదే అబండాలు వేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతోంది. అయినా భారత్ సహనం కోల్పోకుండా, అదే సమయంలో మన గౌరవాన్ని తగ్గించుకోకుండా జవాబు ఇస్తోంది. తాజాగా కెనడా మరోమారు బరితెగించింది. కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. అంతేకాదు, ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరును కూడా ఇందులో ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ఈ కథనాలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా మేము మీడియా కథనాలపై స్పందించబోం, కానీ కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయి అని జైస్వాల్ పేర్కొన్నారు. ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బగ్గుమన్న సంగతి తెలిసిందే. ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హై కమిషనర్ సహా 6గురిని బహిష్కరించింది.